ఇదే ఊరమ్మా? సొంపంగిపాడా. మీ ఊరికి రావాలంటే ఎలా అమ్మా? చాలా కొండలెక్కి రావాలా? చిన్న బావిలా తయారు చేసుకున్నారు. ఇక్కడ చూడండి, మనం వెళ్తున్న దారిలో పొద్దునైతే కొండపూలో పండించిన పంటని ఈ విధంగా అమ్మ వాళ్ళైతే కోస్తున్నారు. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో చిట్టి చివరి గ్రామం అనుకోవచ్చు. ఒక గ్రామానికి అయితే నేను వెళ్ళబోతున్నాను. ఆ గ్రామం పేరు సొంపంగిపాడు, సాలూరు మండలం, పార్వతీపురం జిల్లా. ఈ గ్రామానికి ఎటువంటి రోడ్డు సౌకర్యం కూడా లేని ఒక మారుమల గిరిజన గ్రామం అనుకోవచ్చు. వీడియో ద్వారా మీకు అయితే పరిచయం చేయబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. వీడియోని చివరి దాకా చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువీ ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ గ్రామానికి వెళ్ళాలంటే కొండల ప్రాంతాలు దాటుకుంటూ పైకి ఎక్కాలి. నా ప్రయాణం అయితే ఇలాంటి దట్టమైన అడవుల మధ్య నుంచి కొనసాగుతుంది. చూసారు కదా, మనం నడిచేది రాళ్ళగుండ దారి కాబట్టి చాలా జాగ్రత్త చూసుకుంటూ పోవాలండి. వింటున్నారా, పొద్దునే పక్షులు చాలా మంచిగా అయితే అరుస్తున్నాయి. వినడానికి శబ్దం బాగుంది కదా. మొత్తం ఎటువైపు చూస్తున్నా చాలా దట్టమైన అడవి ఉందండి. ఈ సామ పంట మొత్తం కోసేసారండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నా చూసారా, ఇవైతే మినుములు అండి. మా భాషలో అయితే మేము కోయిముచ్చానికి అని పిలుస్తాము. మా ఏరియాలో తెలుగులో అయితే మినుములు అని పిలుస్తారండి. మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కింద కామెంట్ తెలియచేయండి. చిన్న ఉంటాయి, ఒకసారి మీకు చూపిస్తాను తీసి ఏ విధంగా ఉంటాయండి. చూసారా, ఈ విధంగా ఉంటాయండి. పప్పు ఒగ్గని చాలా బాగుంటుంది ఇది. మా గిరిజనులు ఎక్కువగా ఇలాంటి మినుములు అనేది కొండపూలు ఎక్కువగా అయితే పండించుకుంటారండి. ఇలాంటి దారిలో నడవాలంటే మనకి సాహసంతో పాటు ధైర్యం కూడా కావాలి. కొండ ప్రాంతం మధ్యలో చిన్న పల్లెటూరు గ్రామం. అలాగే ఇక్కడ ఒకసారి చూడండి, అవైతే చిన్న చిన్న పొలాలు, కొండవాగు నీరు చూసారా. ఇదిగో ఎక్కడికి బాగారా? పోడికి వెళ్తున్నారా? అవునా, ఇంత పొద్దునే. సో ఈ బావగారు అవుతారనమాట. చూడండి, కొండపోడికి వెళ్తున్నారు. కొంచెం ఉంది ఫ్రెండ్స్ గ్రామానికి అయితే వెళ్ళడానికి. వమ్మో ఎలా ఉంది, మొత్తం రాలే తేలిపోయినాయి దారంబడి. మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా, ఏదో పిచ్చి గడ్డి అనుకుంటున్నారు. అది గడ్డి కాదండి, అవైతే పొలాలు. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. చాపరాయి మీద చిన్న చిన్న పొలాలు చూసారా ఎంత బాగున్నాయో. మరో కొంచెం జూమ్ చేద్దాం. వావ్, సూపర్గా ఉన్నాయండి కదా. ఇది మొత్తం చాపరాయేనండి. చాపరాయి మీద ఇల్లులు కట్టుకున్నారు చూసారు కదా. అమ్మో, ఈ రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి బాబోయ్. గ్రామానికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ చిన్న కొండవాగు తగులుతుంది. చూడండి పొలాలు, ఈ పొలాలంతా సొంతంగా వీలే తయారు చేసుకున్నారు. ఎంత నడిచినా కూడా నడక ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదేంటి బాబోయ్ చూడండి ఎలా ఉంది. ఇక్కడైతే ఒక పెద్ద ఆయన ఎక్కడికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారయ్యా? పోడుకా? ఏంటి అది? జొల్లంలో పెట్టడానికా? సరే అయితే వెళ్ళండి. ఈ విధంగా చూడండి, ఇలాంటి దారిలో మా గిరిజనుల ప్రయాణం చాలా జాగ్రత్త చూసుకుంటూ నడవాలండి. చూడండి, మనం వెళ్తున్న దారిలో పొద్దునైతే ఈ విధంగా కొండపూలో పండించిన పంటని ఈ విధంగా అమ్మ వాళ్ళైతే కోస్తున్నారు.
చోలుని. అమ్మా అమ్మా చోలు మీదేనా? ఒక్కరితే ఇలా కోసేస్తున్నారా? భయపడరా మీరు? భయం లేదా? ఒక పక్క మినుములు, ఒక పక్క మొక్కజొన్న, అలాగే మరొక వైపు చూస్తే చోలు ఇలా పండించారు అమ్మ వాళ్ళైతే. ఏదో విధంగా పైకెత్తి వచ్చేసాము. ఇక్కడి నుంచి మనకి 2 దారులు కనిపించాయి. ఈ దారి కాకుండా ఈ దారి అయితే మనకు కొంచెం దగ్గరగా ఉంటుంది గ్రామానికి. ఈ దారి వెళ్తే కాస్త కొంచెం దూరం ఈ దారి వెళ్ళిపోదాము. పచ్చని ప్రకృతిని ఒకసారి చూసేద్దామా. వావ్, ఈ వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉంది. ఇదిగో చూసారా, ఈ పూలు అయితే చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఇది ఏం పూలు అనుకుంటున్నారా? గురుగు పూలు అండి. అయితే లేతగా ఉన్నప్పుడు దీని ఆకుని మనం కోసుకొని తినవచ్చు. మొక్కజొన్న కనిపిస్తుంది ఇక్కడైతే. ఇదైతే ఎప్పుడు అవుతుంది. ఇంకా జొన్నలు కూడా ఇంకా అవ్వలేదు. ఇది చూసారా, మొత్తం గుమ్మడి చిగురు పువ్వు. ఇది గ్రామానికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ పెద్ద చింత చెట్లు కనిపిస్తాయి. ఇదిగో చూడండి, విలేజ్ ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా మేకల్ని, పశువుల్ని చూసారు కదా, బయట అయితే ఈ విధంగా కట్టుకున్నారు. అవైతే చిన్న చిన్న పశువుల సాలాలండి. అలాగే చూసారా, ఇది ఎంత మంచిగా అయితే కాటన్ పేర్చారు. పైన ఈ విధంగా చిన్నదిగా ప్లేస్ చేసి ఈ విధంగా అయితే మేకలను కట్టుకున్నారు. విలేజ్ అయితే చాలా బాగుంది. ఎటువైపు చూసినా కూడా పెంకిటిల్లే కనిపిస్తున్నాయి. ఇవి మొత్తం చిన్న చిన్న మట్టి గోళ్ళు చూసారా. బాగున్నావా? ఏం పేరు నాన్న? ఏం పేరు? మర్రి సొలమా. పేరు బాగుంది. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ. ఈ మాత్రం అంబెలండి. బువ్వ ఆల్రెడీ వండేసి ఈ విధంగా పెట్టారు. ఇదైతే పైన చిన్న డాంగిరు. ఇదే ఊరమ్మా? సొంపంపాడ. ఏ మండలం వస్తుందమ్మా? సాలూరు మండలం. జిల్లా పార్వతీపురమా? మీ ఊరికి రావాలంటే ఎలా అమ్మా? చాలా కొండలెక్కి రావాలా? మరి రోడ్డు ఉందా మీ ఊరికి? రోడ్ లేదా? అనిత వాళ్ళు
ఇంటికి రాగానే చెల్లి అయితే కాస్త చిన్నదిగా అయితే మనకి మాట్లాడింది. సో మాట్లాడడానికి సరిగ్గా రాదు కాబట్టి లైట్గా అయితే చిన్నదిగా మాట్లాడింది వాళ్ళు గ్రామం పరిస్థితి గురించి కానీ చిన్నదిగా. అనిత మా ఆడియన్స్కి హాయ్ చెప్పు. హాయ్. బాగున్నారా అను? బాగున్నారా? వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టాను. నేను వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. అన్న ఏంటి ఇది కత్త? సో ఈ విధంగా కత్తిని అయితే చాలా మంచిగా తయారు చేసుకుంటుంది అన్న అయితే. ఈ విధంగా ఇలాంటి కత్తుల్ని మా గిరిజనులు సొంతంగా తయారు చేసుకుంటారండి. ఇవతల వైపు అయితే సింగిల్గా ఒక ఇల్లు కట్టుకున్నారు. ఇటుకాసి ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేక అనే వాళ్ళు అయితే ఇక్కడ కట్టుకున్నారు. చూడండి ఎంత బాగుంది. అలాగే ఇటువైపు చూడండి, వావ్ చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. పచ్చదనం ఎక్కువైతే కనిపిస్తుంది మనకి. ఇప్పుడు శీతాకాలం కాబట్టి అక్కడైతే వాటర్ అయితే మంచిగా వస్తున్నాయి. వేసవి కాలం వస్తే మాత్రం ఈ వాటర్ కూడా ఉండవండి, ఎందుకంటే మొత్తం చీకిపోతాయి అన్నమాట. అప్పుడు ఈ గ్రామస్తులు ఒక ప్లేస్ అయితే వాటర్ యూజ్ చేసేవారండి. ఇప్పుడు ఆ ప్లేస్కి అయితే చూపిస్తాను. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాను. ఇదిగో ఈ దారంబడి వెళ్ళిపోవాలన్నమాట. అలాగే ఈ పువ్వులు చూడండి చాలా బాగున్నాయి కదా. 1.5 కిలోమీటర్ అంటే దగ్గర ఉంటుందన్నమాట. అంత దూరం నుంచి ప్రతిరోజు ఈ గ్రామస్తులు వాటర్ని అయితే తెచ్చుకుంటారు. సో నేను ఇప్పుడైతే అదే ప్లేస్కి వెళ్తున్నాను. చెట్టు చూడండి ఎంత హైట్గా ఉందో. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ వాటర్ అన్నమాట, వీళ్ళందరూ యూజ్ చేసుకుంటారు. ఒకసారి వాటర్ని అయితే చూపిస్తాను. అక్కడ చూడండి, ఇదిగో చూసారా ఈ విధంగా చిన్న బావిలా తయారు చేసుకున్నారు. ఇక్కడ వాటరే ప్రతిరోజు యూజ్ చేసుకుంటారండి మా గిరిజనులు. ఇదేంటి వీడియో కలర్ మారింది అనుకోవచ్చు. అప్పుడు వేసవి కాలంలో తీసిండమండి డ్రోన్ షాట్తో తీసి. ఈ గ్రామం ఎలాంటి కొండల మీద ఉన్నది అన్నది డ్రోన్ షాట్ ద్వారా అయితే మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఎత్తైన కొండల మీద ఉన్నటువంటి ఈ పల్లెటూరు గ్రామాన్ని అయితే మీకు చూపించాను. ఈ గ్రామానికి రావాలంటే ఒక 2-3 కొండలు ఎక్కైతే పైకి రావాలి. వీళ్ళకి ఎటువంటి రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఆ రోడ్డుని అయితే చేసుకున్నారు, ఆ డంసరాయి నుంచి అక్కడి నుంచి చేసుకున్నారు. ఇంటింటికి 1000 ఉన్నవారు 2 వేలు ఎత్తుకొని అనమాట ఈ రోడ్డుని అయితే తయారు చేసుకున్నారు. బట్ ఏంటంటే వర్షం రావడము ఆ రోడ్డు మొత్తం కొట్టుకుపోయిందండి. కొట్టుకుపోవడం వల్ల మరి రోడ్డు కూడా సరిగా బాగలేదు. మరొకటండి, ఈ గ్రామస్తులు ఎవరికైనా బాగోలేకపోతే డోలీ కట్టారన్నమాట. సాలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువే ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.